2:21 మొదటి సమయం ఏముందంటే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. రక్షణ పొందిన విశ్వాసి ఏమవ్వాలి అనంటే, దేవుని సన్నిధిలో అంటే రక్షణలో ఎదగాలి, రక్షణలో ఎదగాల. శారీరకంగా పిల్లలు ఏ విధంగా అయితే పెరుగుతారో అదే విధంగా నూతన జన్మ పొందుకున్న నువ్వు నేను అంటే ఆత్మీయ జన్మ పొందుకున్న నువ్వు నేను ఆత్మీయంగా మనం కూడా ఎదగాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. సో నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో ఉండి ఎదగాల. సో నేను ఆత్మీయంగా ఎదగాలి అనేది దేవుని యొక్క కోరిక. రక్షణలో నేను ఎదగాల. నేను రక్షణలో ఎదగడానికి నాకు కావాల్సింది ఏంటి అంటే అక్కడే ఉన్నది. బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి, యెహోవా సన్నిధిలోనే నీకు నాకు ఎదుగుదల. దేవుని సన్నిధిలోనే నువ్వు నేను ఆత్మీయంగా ఎదుగుతాము. దేవుని సన్నిధిని ప్రేమించాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిని హక్కుతోని జీవించాలా. దేవుని ఇంటిని నువ్వు నేను ఏమి అంటే దేవుని ఇంటి పట్ల మక్కువ కలిగి ఉండాలా. నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే దేవుని సన్నిధి, చర్చ్, దేవుని మందిరం అనేది నాకు ఖచ్చితంగా కావాలి. దేవుని మందిరానికి రాకుండా నా అంతలో నేనే బైబిల్ చదువుతున్నా, నా అంతలో నేనే అసలు యూట్యూబ్లో మెసేజ్లు వింటున్నా, లైవ్లో మెసేజ్ వింటున్నా అంటే అది కాదు. అది ఆత్మీయ ఎదుగుదల అసలు కానే కాదు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనం ఎంత మంచిగా చూడండి. మనందరికీ బాగా తెలుసు. 1 పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాయి కదా, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిశువులను పోయిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు కావాల్సింది వాక్యం అనే పాలు. ఇది 2. ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలి అంటే ఆ విశ్వాసికి కావాల్సింది 1 దేవుని మందిరం. ఖచ్చితంగా దేవుని మందిరం అనేది అవసరం, దేవుని సన్నిధి అనేది అవసరం. నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే 2వది దేవుని వాక్యం అనేది చాలా చాలా అవసరం. దేవుని మందిరం అవసరం, దేవుని వాక్యం కూడా అవసరం. దేవుని మందిరానికి వస్తాను, దేవుని వాక్యం నేను నేర్చుకుంటాను. దేవుని మందిరానికి వస్తాను, దేవుని వాక్యం నేను వింటాను. దేవుని మందిరానికి వస్తాను, దేవుని వాక్యాన్ని నేను కనపరుస్తాను. ఇవన్నీ ఒక విశ్వాసికి ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన వనరులు. నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే నాకు కావాల్సినవి ఇవి. ఇప్పుడు చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి ఏలీ ఎవరు? దేవుని సేవకుడు. మన గతమే పాత్ర చెప్పాలంటే పాస్టర్. ఆ పాస్టర్కి మళ్ళీ 2 కొడుకులు ఉన్నారు, హోప్ని ఫినెహాస్ వాళ్ళ పేరు. పాస్టరు చర్చిలో ఉన్నాడు, పాస్టర్కి 2 కొడుకులు ఉన్నారు, ఆ 2 కొడుకులు కూడా చర్చిలోనే ఉన్నారు. దాని తర్వాత ఈ పాస్టర్ యొక్క కొడుకు ఏం చేస్తున్నారంట? యెహోవాను ఎరిగినారా? ఎరుగని వారు. ఇట్లా తిరిగితే నాకు నచ్చదు. వాక్యం స్టార్ట్ అయ్యిందంటే కుదురుగా కూర్చొని వాక్యం వినాలి. ఇక మీరు తిరుగుతా కూర్చుంటే నాకు అస్సలు నచ్చదు. బైబిల్ పక్కన కూడా తిరిగిపోవాలనిపిస్తుంది నాకు.
ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా వీళ్ళంతా? మందిరంలోనే. ఏలీ అంటే ఎవరు? పాస్టర్. పాస్టర్ ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. పాస్టర్ కుమారులు ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారు. అయినా సరే వాళ్ళు యెహోవాను ఎరగలేదంట. మందిరంలో ఏమైనా సినిమా చూస్తున్నారా? మందిరంలో ఏమైనా ఇంకా లోక సంబంధంగా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మందిరంలో దేవుని వాక్యం ఉంది, మందిరంలో దేవుని పాటలు ఉన్నాయి, మందిరంలో దేవుని వాతావరణమే ఉంది, సండే స్కూల్ పరిచయం ఉంది. అంత వాక్యం అనే పాత వాక్యంలోనే ఉన్నారు. వాక్యం అనే వాతావరణంలో ఉండి కూడా యెహోవాను ఎరగకపోవడం ఏంటి? మీకు అర్థమవుతుందా? నేటి దినాలలో విశ్వాసాలు అట్లనే ఉన్నారు. వాక్యం అర్థం చేసుకోండి. మందిరానికి వస్తున్నారా అంటే వస్తున్నారు. బైబుల్ మంచిగా చేతిలో పట్టుకొని వస్తున్నారు. బైబుల్ పాటల పుస్తకం మంచిగా చేతిలో పట్టుకొని బస్సు ప్రయాణం చేసి వస్తున్నారు. అయినా సరే వాళ్ళు పాటలు వింటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే దే డోంట్ నో గాడ్. ఏ దేవుడి మందిరానికి పోయిన వాక్యం తెలుసు, ఆ దేవుడు ఎదురు వాక్యం తెలుసు. యెహోవాను ఎరుగని వారు. 17వ వచనం చదువుతారా? మొదటి సమూయేలు 2:17. 16, 17 నేను చదువుతున్నాను. ఈ క్షణమందే వారు ప్రభువును ధరితులు, తరువాత నీ మనస్సు నంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పినడా వాడు ఆలగవద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేసి తీసుకొందు నన్ను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యెహోవాలో కారణమైనది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. మందిరానికి వచ్చి యెహోవాను ఎరగకుండా ఇంకా అట్లనే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యెహోవా సన్నిధిలోనే వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పది. దేవుని సన్నిధిలోనే గొప్ప గొప్ప పాపాలు చేస్తున్నారు. ఏం సార్? ఈ రోజులలో నేను వాక్యం ఇదే చెప్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చినాము అంటే కుదురుగా కూర్చోవాలి. ఇప్పుడు ఒక టీచర్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్ వచ్చి టీచర్ వాటర్ టీచర్ అని ఇంకోటి అంటాడు, ఒకడేమో ఇట్లా అంటాడు. ఆ టీచర్ ఎట్లా ఉంటుంది? వై ఆర్ డిస్టర్బింగ్ ద క్లాస్ అడుగుతున్నాడు అంటదా? అనవసరంగా క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు అర్థమైతే లేదు, మిగతా వాళ్ళు నివేదిస్తలేదు. ఒక్క 40 నిమిషాలు కుదురుగా కూర్చోలేదు అన్న టీచర్. ఇది అంతే. మనం వాక్యం పెద్దగా ఏమీ చూడట్లేదు. వాక్యం స్టార్ట్ అయిందంటే కుదురుగా కూర్చోవాలి, వాక్యం అయిపోయేంత వరకు కుదురుగా వినాలి. సో వాక్యం వినకపోతే ఏలీ కుమారుల కంటే దుర్మార్గం తయారవుతాం. ఇక్కడ ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో వాళ్ళ పాపము బహు గొప్పదైందట. దేవుని సన్నిధిలో ఉండి గొప్ప గొప్ప పాపాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ పాపాల గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు బయటికి పోయి. దేవుని మందిరంలో ఒక క్రమం ఉంది. బలి అర్పించడానికి దేవుడు ఒక క్రమాన్ని నియమించినాడు. ఆ క్రమాన్ని వాళ్ళు తారుమారు చేసేసారు. ఏలీ కుమారుడు మమ్మల్ని ఎవడేమంటాడో చూస్తాం, మేము పాస్టర్ పిల్లలము, మా నాయనే పాస్టర్ అని వాళ్ళు ఎవరు ఏమి అనేవారు లేదు. వాళ్ళు ఆ యొక్క బలి అర్పించే క్రమాన్ని తారుమారు చేసిన తర్వాత అక్కడ 17వ వచనంలో మనం రాయబడ్డ మాట మనం చదివింది ఏంటంటే జనులు దేవుని సన్నిధికి రావడానికి ఈ యవనస్తులు అసూయకి కారణమైనరంట. అసలు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటేనే ఎందుకు పోవాలి? దేవుని మందిరానికి ఏలీ కుమారుడు మిక్కిలి దుర్మార్గం పనులు చేస్తున్నారు, దేవుని సన్నిధిలో గొప్పగా పాపం చేస్తున్నారు, అది అసహించుకోవడానికి కారణమైనరంట. దేవుని సన్నిధికి దేవుని ప్రజలు రావాలి అంటే ఈ ఎరుగని వారు, అంటే యెహోవాను ఎరుగని వారు అసహించుకునేటట్టు కారణం అయిపోయింది. ఎవ్వరు కూడా మందిరానికి వస్తనే లేదు అసలు. ఇప్పుడు బలలో పాల్గొనడానికి వచ్చిన నువ్వు నేను ఎట్లా ఉన్నావు సార్? యెహోవాను ఎరిగిన వారుగా ఉన్నామా, యెహోవాను ఎరుగని వారుగా ఉన్నామా? ఇప్పుడు మొదటి సమూయేలు 2వ అధ్యాయం అక్కడ ఇంకొక మంచి మాట ఉన్నది. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 27వ వచనం.
ఏలీ యొద్దకు వచ్చి ఇతను సరే 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు 2:22. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ప్రత్యక్ష గుడారంలోనికి బలి అర్పించడానికి ఎవరైతే సిస్టర్స్ వస్తున్నారో వాళ్ళతోని వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ? అర్థమవుతున్నాము? దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు నేను ఏమి నేర్చుకొని మనపడే ఈ ఏలీ కుమారులకి మనకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకా ఏలీ కుమారుల కంటే దుర్మార్గులు తయారవుతాం మనం. అందుకే రక్షణ పొందిన ఒక విశ్వాసికి ఆత్మీయ ఎదుగుదల అనేది చాలా అవసరం. ఇప్పుడు చూడండి, ఏలీ చర్చిలో ఉన్నాడు, ఏలీ కుమారుడు చర్చిలో ఉన్నారు, ఏలీ కుమారుడు వ్యక్తిని దుర్మార్గులు, ఏలీ కుమారుడు సంఘం యొక్క ఆరాధన యొక్క క్రమాన్ని అటు ఇటు చేసేసినారు, తారుమారు చేసినారు, ఏలీ కుమారుడు వ్యభిచారం చేస్తున్నారు. ఇవన్నీ ఏలీ కుమారుడు ఏ దుర్మార్గపు పనులు అయితే చేస్తున్నారో ఆ దుర్మార్గపు పనులని సమూయేలు చూసినాడు చూడలేడు? ఏమో సమూయేలు చూసినాడా చూడలేడా? చూసినాడు. నేర్చుకున్నాడా నేర్చుకోలేదా? వాక్యం అర్థం కావాలి. వాక్యం అర్థం అవ్వలేదనుకోండి ఇంకా ఏది దుర్మార్గం కంటే దుర్మార్గం తయారవుతున్నాం. లోకంలో చాలా విషయాలు ఉంటాయి, లోకంలో చాలా సంగతులు జరుగుతాయి, ఎన్నో పట్టిమాటలన్నీ మనం వింటనే ఉంటాం. ఇప్పుడు సమూయేలు కనుక అరే పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టరే నాకు పరిచయం నేర్పిస్తున్నాడు, ఆ పాస్టరే నాకు అన్ని చెప్తున్నాడు, ఆ పాస్టర్ కుమారుడు ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు, ఈ విధంగా బలర్పిస్తున్నారు, బహుశా ఇదే క్రమమేమో, నేను కూడా అదే నేర్చుకుంటాను. పాస్టరే వాళ్ళు ఏమనట్లేదు, ఇదే క్రమమేమో, నేను కూడా అదే నేర్చుకుంటాను అని సమూయేలు అనుకుంటే అది సమూయేలు దుర్మార్గులు తయారవుతారు. వాళ్ళు చేసే దుర్మార్గ పనులు సమూయేలు చూసినాడు, కానీ అసలు చూసి చూడనట్టే ఉంటాడు. వాళ్ళకు నాకు సంబంధమే లేదు. అసలు వాళ్ళ దుర్మార్గపు పనులు సమూయేలు అసలు నేర్చుకోలేడు. బలలో పాల్గొనే విశ్వాసం కూడా చేయాల్సిన పని అదే. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం కానీ, లోకంలో ఉన్న మూర్ఖత్వం కానీ, లోకంలో ఉన్న చెడుతనం కానీ ఏది కూడా మన లోపలికి రానివద్దు. మన లోపలికి అసలు రానివ్వదే రానివ్వదు. వాటిని చూసి చూడనట్టు వదిలేయాలంటే ఈ రోజులలో సెల్ ఫోన్ ద్వారా లేకపోతే టీవీ ద్వారా అన్ని విధాలుగా అపవిత్రత అనేది లోపలికి వచ్చేస్తుంది. అసలు వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు. వాటినే చూస్తూ ఉంటారు, మళ్ళీ అటనే వాళ్ళలో పాల్గొంటూ ఉంటారు. దేవుడు అస్సలు అంగీకరించాడు. లోకంలో ఉన్న చెత్తంతా నా హృదయంలోనికి రావాల్సిన అవసరమే లేదు. సమూయేలు ప్రత్యేకంగా ఉన్నాడు, సమూయేలు ప్రత్యేకంగా జీవించినాడు, ఒకే చర్చిలో ఉన్నాడు, చర్చిలోనే గొడవలు జరుగుతున్నాయి, చర్చిలోనే అపవిత్రమైన పనులు జరుగుతున్నాయి, చర్చిలోనే వ్యభిచారం జరుగుతున్నది. అయినా సరే సమూయేలు వాటన్నింటినీ పట్టించుకునే లేదు. ఆయన అపవిత్రుడు అవ్వలేదు. ఆయన పవిత్రత ఆయనదే, ఆయన ఆత్మీయత ఆయనదే, ఆయన విశ్వాసం ఆయనదే. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడినాడు? ఏమా దేవుడు ఎవరితో మాట్లాడండి? సమూయేలుతోని. ఇప్పుడు ఒక సూచన. మొదటిసారి దేవుడు సమూయేలును పిలిచినాడు. సరే, సమూయేలు యెహోవా స్వరం ఎరగలేదు, ఏలి పిలిచినాడేమో అనుకున్నాడు, ఏలి దగ్గరికి పోయినాడు. రెండోసారి దేవుడు పిలిచినాడు, నువ్వు మళ్ళీ పిలిచినా ఎందుకున్నాడు, నేను వచ్చినా ఇగో ఈయనే ఉన్నాగా అని అన్నాడు. మూడోసారి పిలిచినాడు దేవుడు సమూయేలు మళ్ళీ ఏలి దగ్గరికి పోయినాడు. 3 పర్యాయములు అంటే దేవుడు సమూయేలును పిలిచిన తర్వాత ఈ సమూయేలు ఏలి దగ్గరికి వెళ్ళి ఏలికి చెప్పిన తర్వాత అసలు ఏలి ఏం చేయాలా? ఆయన హృదయాన్ని ఆయన పరీక్షించుకోవాలి. అయ్యో ప్రభా, నేను పాస్టర్ని కదా,
నీ పని కొరకే నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నువ్వు మాట్లాడితే నాతో మాట్లాడాలా, ఆ బాబుతో ఎందుకు మాట్లాడుతున్నావు? నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటా, నా లోపల ఏం పొరపాటు ఉంది, నా లోపల ఏం తప్పు ఉంది, నేను ఎక్కడ పడిపోయినా ఎక్కడ జారిపోయినా నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటా. దయచేసి ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని ఆయన హృదయాన్ని ఆయన పరీక్షించుకుంటా అయిపోతున్నాడు. అలా తెలియదు. ఆయన ఏమన్నాడంటే, ఈసారి మళ్ళీ నీకు అదే స్వరం వినబడితే నువ్వేమనాలంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వు. సో దేవుడు ఎవరితో మాట్లాడినాడు అని అంటే, ఎవరైతే ప్రత్యేకంగా ఉన్నారో, అంటే ఈ లోకంలో ఉన్న చెత్త ఏది కూడా నేను నా లోపలికి రానివ్వకపోతే, కొన్ని సందర్భాలలో చర్చిలోనే అన్ని గొడవ జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క గొడవలలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వకుండా నా నా ఆత్మీయ జీవితం నాదే, నా విశ్వాసం నాదే, నా రక్షణ నాదే, నా పవిత్రత నాదే అని నేను ప్రత్యేకంగా ఉండటం ద్వారా నా ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంతేగాని గొడవ పడేటతో దేవుడు అసలు మాట్లాడలే మాట్లాడు. ఏదితో మాట్లాడలేడు, ఏది కుమారులతో మాట్లాడలేడు, ఎవరితో మాట్లాడలేడు. దేవుడు సమూయేలుతోనే మాట్లాడినాడు. ఎందుకంటే సమూయేలు ప్రత్యేకంగా ఉన్నాడు. మనం చదివిన 2వ అధ్యాయము 21వ వచనం ఈ మాటలు అయిన తర్వాతనే జరిగింది. అటువంటి పరిస్థితుల మధ్యలోనే సమూయేలు ఎదుగుతున్నాడు. అంటే ఆయన చెడు మార్గానే ఎదగట్లేదు. మళ్ళా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరము వింటూ ఈ యొక్క సమయంలో ఏం చేస్తున్నాడు అంటే ఎదుగుతున్నాడు. సో నువ్వు నేను కూడా ఆత్మీయంగా ఎదగాల. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి 3 సూచనలు ఇప్పుడు మనం చూస్తాం. ఒకటి ఏంటి అంటే దేవుని సన్నిధి. నేను దేవుని సన్నిధిని ప్రేమించడం ద్వారా నేను ఆత్మీయంగా ఎదుగుతాను, ఇది ఒక సూచన. రెండోది యెహోవా స్వరము, అంటే రెండోది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని ప్రేమించడం ద్వారా నేను ఆత్మీయంగా ఎదుగుతాను. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా నేను ఆత్మీయంగా ఎదుగుతాను. 3వ సూచన ఏంటి అని అంటే మనం ఇప్పుడు చూస్తాం, ప్రత్యేకంగా జీవించుట. ప్రత్యేకంగా జీవించుటను బట్టి ఏమి అంటే అది ఒక గుర్తు అన్నమాట. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే దానికి గురు. ఇప్పుడు చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుతున్నాడంట. చర్చిలో ఎంత దుర్మార్గపు పనులు జరుగుతున్నాయో ఆ దుర్మార్గపు పనుల రేంజ్ ఏ విధంగా అయితే పెరుగుతా పోతుందో సమూయేలు కూడా అంతే రేంజ్ లో ఇంకా ఎదుగుతూ రక్షణలో ఇంకా ఎదగాల. ఇంకా ఎదిగితే ఏమవుతుందో అక్కడ ఎదుగుతుంది. చదవమ్మా. ఇంకా ఎదుగుతూ దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇంకా ఎదుగట అనే దానికి సూచన ఏంటి అంటే మన పైన దేవుని దయ అనేది వస్తుంది, మనుషుల దయ అనేది వస్తుంది. మనము వర్ధిల్లుతాం, సంఘముగా వర్ధిల్లుతాం, వ్యక్తిగతంగా వర్ధిల్లుతాం, దాని తర్వాత ఆత్మీయంగా కూడా మనము వర్ధిల్లుతాం. మన అందరము ఆత్మీయంగా ఎదగాల, దాని తర్వాత ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. సో ఇక్కడ దుర్మార్గపు పనులు ఎంత ఎక్కువగా చూస్తే అంతే, అంటే ఆ మెజర్మెంట్తోనే నా యొక్క ఆత్మీయతను నేను కాపాడుకుంటూ, నా యొక్క సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటూ, నా యొక్క పవిత్రతను నేను కాపాడుకుంటూ, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ అదే పరిమాణం ప్రకారం నేను అట్లనే ఉంటే నేను కూడా ఇంకా ఎదుగుతాను. సో కాబట్టి మనమంతా ఆత్మీయంగా ఎదగాలి అనేది దేవుని యొక్క కోరిక. దాని తర్వాత మనమంతా ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసే కొన్ని ఉన్నాయి. అసలు 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకుండా 5 రకాల పరిస్థితులు ఆయనని అణచివేసేస్తాడు. నేను చదువుతున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల
సమస్తమైన దుష్టత్వము. ఇది ఒకటి. దుష్టత్వము అనేది ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసేస్తుంది. దాని తర్వాత సమస్తమైన కపటము. కపటం అనేది ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసేస్తుంది. వేషధారణ. వేషధారణ అనేది కూడా ఆత్మీయంగా ఎదగకుండా కప్పేస్తుంది, అణచివేసేస్తుంది. అసూయ. అసూయ కూడా ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసేస్తుంది. దాని తర్వాత సమస్త దూషణ మాటలు. ఈ 5 రకాల పరిస్థితులు ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి ఏమంటే అణచివేసేస్తాయి అన్నమాట. దుష్టత్వం కానివ్వండి, లేకపోతే కపటం కానివ్వండి, వేషధారణ కానివ్వండి, అసూయ కానివ్వండి, దాని తర్వాత దూషణ మాటలు, శపించే మాటలు, ఆశీర్వదపు మాటలు మాత్రమే మన నోటి నుంచి రావాలి, కానీ దూషణ కానీ శపించుట కానీ అతడే రావద్దు. సో సమస్త దూషణ మాటలు. సో ఈ 5 రకాల పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మనము ఆత్మీయంగా ఎదగకుండా మనల్ని అణచివేసిస్తాయి. ఈ 5 రకాల పరిస్థితులు మానుకుంటేనే నువ్వు నేను ఆత్మీయంగా ఎదుగుతాము. ఈ 5 రకాల విషయాలను నువ్వు నేను మానుకోకపోతే మనం అసలు ఆత్మీయంగా ఎదగము. ఇవన్నీ లోపల అట్లే పెట్టుకొని నేను పాటలు పాడుతున్నా, నేను ఆనందం చేస్తున్నా, నేను వాక్యం చదువుతున్నా, నేను బలలో పాల్గొతున్నా, నేను మంచిగానే ఉన్నా అంటే కాదు. ఈ 5 రకాల పరిస్థితులు మానుకుంటేనే నువ్వు నేను ఆత్మీయంగా ఎదుగుతాము. ఈ 5 రకాల పరిస్థితులు మానుకోకపోతే మనకు చాలా కష్టం. మనం ఆత్మీయంగా ఎదుగుతూనే అసలు ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. ఒకటి చూసినాము ఆత్మీయంగా ఎదుగుట, రెండోది చూసినాము ఆత్మీయంగా ఇంకా ఎదుగుట, మూడోది చూసినాము ఆత్మీయంగా ఎదగకుండా ఉండడానికి, అంటే ఎదగకుండా అణచివేసేది ఏమిటి అనే సంగతి మూడోది చూస్తాం. మొదటి సమూయేలు 3:19. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా. ఏం సార్ సమూయేలు ఏమైనా పెద్దోడైనాడు. మనమంతా ఆత్మీయంగా ఏం కావాలా? పెద్దోళ్ళం కావాలి. అక్కడనే రాయబడ్డారు మంచి మాట చూడండి. ఏముందట? సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. సో నేను పెద్దవాడిని అయినాను అని అంటే దానికి సూచన ఏంటి అంటే దేవుడు నాకు తోడై ఉంటాడు. దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. అది వ్యక్తిగతంగా అయినా సరే, కుటుంబంగా అయినా సరే, సంఘంగా అయినా సరే, ఇంకా ఏ పరంగా అయినా సరే దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు మన జీవితంలో నెరవేర్చబడుట అనేది నువ్వు నేను చూస్తాం. ఆ స్థాయి వరకు నువ్వు నేను రావాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇంకొక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ముగించాడు. హెబ్రీ 11:24 ఎంతమంది చూడండి. దేవుని వాక్యం మోషే పెద్దవాడు అయినాడండి. మోషే ఏమైనాడు? పెద్దవాడైనాడు. ఇప్పుడు ఒక విశ్వాసి ఆత్మీయంగా పెద్దవాడు అయినాడు అనే దానికి సూచన ఏంటి అని అంటే ఒకటి చూసినాము దేవుని తోడు మనకు ఉంటది. ఒకటి. రెండవది దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఇప్పుడు మూడవది చూడండి, చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం అనేది పెరుగుతుంది. ఇది మూడవది. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అనే దానికి సూచన ఏంటి అని అంటే ఒకటి దేవుని తోడు మనకు ఉంటుంది, రెండవది దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయి, మూడవది విశ్వాసం పెరుగుతుంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము క్రీస్తు
కొరకు నిందను అనుభవించుట అనేది ఎంత గొప్ప భాగ్యము. ఒక వ్యక్తి ఆత్మీయంగా పెద్దవాడైనాడు అంటే క్రీస్తు కొరకు ఎన్ని నిందలైనా సరే ఆయన భరిస్తాడు, ఎన్ని అవమానాలైనా సరే ఆయన సహిస్తాడు. అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఒక విశ్వాసి ఆత్మీయంగా పెద్దవాడు అవుతున్నాడు అంటే దానికి సూచన ఏంటి అంటే శ్రమలు నాకు మేలు అన్నాడు ఆయన. అర్థమవుతున్నాము? శ్రమలు నాకు మేలు. దేవుని కొరకు ఎన్ని నిందలైనా సరే నేను పడతాను, ఎన్ని అవమానాలైనా సరే నేను ఎదుర్కొంటాను. దేవుని కొరకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలే కానీ అది కీడు కాదు. ఈ విశ్వాసం అయితే ఆ మాట అంటాడు, అప్పుడు ఆ విశ్వాసం ఆత్మీయంగా పెద్దవాడయ్యాడు. దాని తర్వాత మనం పక్కతో వచ్చిన చదువుతాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కూడా ఆయన ఒప్పుకోలేదు. కానీ 11:24 ఏలయనగా ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అంటే ఆ యొక్క స్థానాన్ని కూడా ఆయన వదిలేసినాడు. ఈ లోకం నాకు ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చినా సరే ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క హోదాని ఈ యొక్క వ్యక్తి వదులుకున్నాడు. ఆత్మీయంగా పెద్దవాళ్ళు అని అంటే అది ఈ లోకం ఎంత పెద్ద స్థానం ఇచ్చినా సరే ఆ స్థానాన్ని అసలు పడుతున్నాడు. వదిలేవద్దు, నాకు దేవుని ప్రజలే కావాలి, దేవుని ప్రజలతోనే నేను శ్రమ అనుభవిస్తున్నాను. ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు ఆయన దృష్టి ఉంచాడు. పరలోకాని పైననే ఆయన దృష్టి పెట్టినాడు. కానీ ఆయన నేత్రాలు భూమి మీద అసలు లేదు. భూ సంబంధమైన వాటి గురించి మోసే అసలు పట్టించుకోలేడు. ఆయన దృష్టి మొత్తం పరలోకం మీదనే ఉంది. పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మోసే ఎదురు చూసినాడు. పరలోకం నుండి ఏ ప్రతిఫలం నాకు వస్తుంది అని ఆ బహుమానం కొరకు ఆయన ఎదురు చూసినాడు. సో ఒక విశ్వాసి ఆత్మీయంగా పెద్దవాడు అయినాడు అని అంటే దానికి సూచన ఏంటి అంటే నా దృష్టి పరలోకం పైననే ఉంటుంది, కానీ పరలోక విషయాల మీదనే ఉంటుంది, కానీ భూ సంబంధమైన వాటి విషయాలు నేను అసలు పట్టించుకోను. అర్థమవుతుందండి తెలుగు భాష? సో కాబట్టి ఒకటి చూసినాము ఆత్మీయంగా ఎదుగుట, రెండోది చూసినాము ఇంకా ఎదగాలి. ఇప్పటి వరకు సరే నేను ఇప్పటి వరకు ఎదిగినాను అని అంటే ఓకే మంచిది, కానీ దేవుడి కోరిక ఏంటి అంటే మనం ఇంకా ఎదగాలి. మూడోది చూసినాము ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసేది ఏంటి? 5 రకాల పరిస్థితులని మనము వదులుకోవాలి. వాటిని వదిలేస్తేనే నేను ఆత్మీయంగా ఎదుగుతాను, వాటిని వదలకపోతే నేను ఆత్మీయంగా అసలు ఎదగనే. దాని తర్వాత ఆత్మీయంగా పెద్దవారు అవుతారు. ఆత్మీయంగా పెద్దవారు అవుతారంటే దేవుని తోడు అనుకుంటుంది. రెండోది దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయి. మూడోది మోషే పెద్దవాడైనప్పుడు, దాని తర్వాత ఐగుప్తు ధనం మీద ఆయన దృష్టి ఉంచలేదు. ఐగుప్తు యొక్క స్థానం, ఆయన యొక్క హోదా గురించి ఆయన ఆలోచించలేదు. ఆయన పొజిషన్ గురించి ఆయన ఆలోచించలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, దేవుని కొరకు నిందలు అవమానాలు భరించుట మేలు, నాకు అవే కావాలా అని అన్నాడు. ప్రతిఫలముగా కలగబో బహుమానాలు ఆయన దృష్టి ఉంచినాడు. సో ఆయన యొక్క నేత్రాలు మొత్తం పరలోకం పైననే ఉన్నాయి, కానీ భూ సంబంధమైన వాటి మీద అసలు లేదు. నిజాన్ని చెప్పాలంటే ఫరో తర్వాత రాజు ఎవరు అవ్వాలి అని అంటే మోషేనే అవ్వాలి. అందుకే ఆయనకు అన్ని విద్యలు నేర్పించినారు. అన్ని సకల విద్యలలో ప్రవీణుడు ఆయన. ఏ విద్య అయినా సరే మోషేకి ఈజీ. మోషేతో మనం నీట్ ఎగ్జామ్ రాయించాం అనుకోండి, ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఆయన. మోషేకి ఎంసెట్ ఎగ్జామ్ రాయించండి, లేకపోతే ఐఐటి జేఈ రాయించండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయించినా సరే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అంటే మోషే. సకల విద్యలలో ప్రవీణుడు ఆయన.
ఆయనకు కిక్ బాక్సింగ్ వచ్చు, ఆయనకు బేస్బాల్ వచ్చు, ఫుట్బాల్ వచ్చు, అన్నీ వచ్చు. ఆయన కుస్తీ కొట్టడం వచ్చు, అన్నీ వచ్చు. కత్తి దింపుడు కూడా వచ్చు, ఈట ఇసుడు కూడా వచ్చు. జాబింగ్ అన్నానండి, షార్ట్ పుట్ అన్నానండి, లేకపోతే ఇంకా ఏమైనా అనండి, డిస్కస్ త్రో అనండి, మీరు ఒలింపిక్స్ అనండి, ఏదైనా అన్ని విద్యలలో ఎందుకు నీకు అన్ని విద్యలు నేర్పించడము అని అంటే మరో తర్వాత నెక్స్ట్ రాజవాసుని నువ్వే ఆ స్థానాన్ని కూడా వదిలేసిండండి. ఎవరైనా వదులుకున్నారని చెప్పడం ఆత్మీయంగా పెద్దవారు అంటే అది. నాకైతే భగత్ సింగ్ తాత గురించి మంచి సాక్ష్యం నేను విన్నాను. ఆయన నేను చూడలేదు, ఆయన గురించి జస్ట్ విన్నాను అంతే. ఆయన యేసుక్రీస్తు వాళ్ళకి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉందంట. భగత్ సింగ్ తాత వాళ్ళ నాయనకి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మన ఇంట్లో ఒక వ్యవసాయానికి సంబంధించిన ఇంజనీర్ ఖచ్చితంగా ఉండాలి అని వాళ్ళ నాయన వాళ్ళ చిన్న కుమారుడిని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివించడానికి బయట దేశం పంపించాడు. ఆయన మన ఇంట్లోనే వ్యవసాయానికి సంబంధించిన ఇంజనీర్ ఉండాలా, ఆ ఇంజనీర్తో మనం వ్యవసాయం చేసి చాలా మంచిగా పేరు సంపాదించుకుంటాము అని ఇంటెన్షన్తోని ఆయన బయట దేశం పంపిస్తే, సరే దేవుని చిత్తము, దేవుని సంకల్పం, దేవుడు ఆయన పట్టుకున్నాడు, ఆయన హృదయం మార్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప రక్షణ ఇచ్చినాడు, ఆ రక్షణ యొక్క విలువ తెలియజేసినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత వాళ్ళ నాయన ఉత్తరం రాసిండంట. ఆ లండన్ దేశం నుండి వాళ్ళ నాయనకి ఉత్తరం రాసినాడు. ఏ ఉత్తరం రాసిండంటే, నాయన నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, దేవుడు నా హృదయం మార్చాడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు నేను తెలుసుకున్నాను, నా హృదయం మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నాకు శాంతి సమాధానం నెమ్మదిగా ఉన్నది. ఇప్పుడు ఫలానా రోజు నేను ముంబై ఎయిర్పోర్ట్కి వస్తున్నా, మీరు నన్ను కలవండి. అప్పుడు ఉన్నట్టు నేను ఇప్పుడు లేను, నేను ఇంటికే కత్తిరించుకున్నా, గడ్డలు కత్తిరించుకున్నా, దాని తర్వాత వీసా కూడా తీసేసిన, మీరు నన్ను గుర్తుపట్టడం కష్టం, నేను వాక్యానుసారంగా నేను ఇప్పుడు ఉన్నాను, ఫలానా రోజు ముంబై ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, మీరు వచ్చి నన్ను కలవండి, నేను మిమ్మల్ని కలుస్తాను అని అంటే, సరే ఆ ఉత్తరం వల్ల ఆయన చదివి అది ఏవైతే బైబిల్ వచనాలు లేకుండా అని చెప్పి ఒక పాస్టర్ దగ్గరికి పోయినట్టు. ఓ పాస్టర్ దగ్గరికి పోయి ఆ ఉత్తరం ఆ పాస్టర్ చూపెట్టి, పాస్టర్ నాకు అర్థం ఎదురైతే ఏందో చూడు, నా కొడుకు రాసిన ఉత్తరం ఇది అని అంటే, సరే ఆ పాస్టర్ చెప్పాడు, నీ చిన్న కొడుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన వాక్యం చదువుతున్నాడట, ప్రార్థన చేసుకుంటున్నాడట, మందిరానికి వెళ్తున్నాడట, దేవుని ఆరాధన చేస్తున్నాడట, కాబట్టి మీకు చిన్నోడు దండుడు అయిపోయాడు అని చెప్పి ఈ పంపించాడు. సరే ఆయన ముంబైకి రావాల్సిన టైం వచ్చింది. ఆ ముంబై ఎయిర్పోర్ట్లో దిగినాడు. వాళ్ళ అమ్మ నాయన ఆయననే అమ్మ నాయన దగ్గరికి వచ్చినాడు, మాట్లాడినాడు. వాళ్ళు కారులో పోతూ ఉన్నాడు. ఆ కారులో పోతూ ఉంటే వాళ్ళ అమ్మ నాయన మాట్లాడుతున్నారు, ఒరే నాయన నువ్వు వేసుకోవడం నమ్ముకున్నావు మంచిదే, నేనేమనము, నువ్వు వేసుకోవడం నమ్ముకున్నావు అన్న సంగతి నాకు తెలుసు, అమ్మకు తెలుసు, నీకు తెలుసు, మన ముగ్గురికే తెలుసు. మన ముగ్గురికి తప్ప ఇంకా ఇంట్లో ఎవ్వరికి తెలియదు, మన ఊళ్ళో కూడా ఎవ్వరికి తెలియదు. నువ్వు మాతో పాటు రా, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం చదువుకో, దాని తర్వాత నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుని ఆరాధన చేయి, అన్ని చేయి, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నా అని నీ సాక్ష్యం మాత్రం ఎవరికి చెప్పకూడదు. ఏమో వాళ్ళ అమ్మ నాయన విదేశీ, నువ్వు ఇంటికి రా, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, మందిరానికి చర్చ కూడా వెళ్ళు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నా అని నువ్వు నీ సాక్ష్యం మాత్రం ఎవరికి చెప్పకూడదు, మన బంధువులలో మస్తు యాస్తాయి అని చెప్పి ఆయన ఒకటే ఒక మాట, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను. కదా, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను, నా గురించి నా హృదయంలో దేవుడు చేసిన కార్యాన్ని ఇతరులకు చెప్పకుండా నేను ఉండలేను అనేసరికి అమ్మ నాయన కొట్లాడుతున్నారు. వద్దురా వద్దురా వద్దురా, మన బంధువులలో మస్తు యాత్ర అవుతుంది, నిన్ను ఉంచరు, మరి నిన్ను ఉంచరు, మమ్మల్ని ఉంచరు, వద్దు 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 అని ఎంత బతికన్నా సరే ఇలా లాస్ట్ వాళ్ళ నాయన చెప్పేసిండు అనమాట, నీ మూలంగా మాకు చాలా యాత్ర అయిపోతున్నది, నువ్వు యేసు ప్రభువుని వదిలేస్తావా లేదా, లేదు అని అంటే నా ఆస్తిలో వచ్చింది జబ్బ కూడా నీకు, ఒక్క రూపాయి కూడా నీకు, నా ఆస్తిలో నీకు భాగమే లేదు. ఆయన ఏం చేసిందంటే ఆయన జేబులో ఉన్న పైసలు కూడా తీసి వాళ్ళ నాయనకి ఇచ్చేసి కారుకి వచ్చేసాడు. ఏమో ఆత్మీయంగా పెద్దవాడైనా అయినా
వదిలేసిందా 100 ఎకరాలు వదులుకుంటారు చెప్పండి. కోరి వాళ్ళ ఆయన 10 మంది పిల్లలు కూడా అనుకోండి, ఆయన 10 ఎకరాలు వస్తాయి, 10 ఎకరాలు వదులుకుంటారా? అమ్మో, ఈ రోజుల్లో భూమి కోసం పెట్టబడుతున్నారు అందరినీ. నేను కష్టపడతా, నేను చేసిన, నేను సంపాదించిన, నేను వచ్చి పరిచర్య చేసిన, నువ్వు ఎవడలే. భూమి కోసమే కొట్లాడుతున్నారు ఈరోజు. ఈ సంఘం నాది, ఈ సంఘం నాది, నేను చేసిన, నేను సంపాదించిన, నేను చేపిస్తున్నాను. ఆయనైతే వదిలేసిందండి. చేసిన ఉంటే సార్ ఇంకేమి అసలు వదిలేసిన వచ్చేసాడు. సో ఆత్మీయంగా పెద్దవాళ్ళు అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుందండి? భక్త సింహాల దృష్టి పర్వతం మీదనే ఉందా? పరలోకం సంబంధించిన ఆయన పరలోకాన్ని చూసినాడు, యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసినాడు. ఆయన పుట్టినరోజు వచ్చిన, ఆయన యొక్క మహిమలో చేర్చబడ్డ రోజు వచ్చిన ఎంతమంది దేవుడిని స్థుతిస్తున్నారండి. దేవుడు ఎంత అద్భుతంగా హెచ్చించాడు ఆయనని. కాబట్టి ఆత్మీయంగా పెద్దవారు అంటే అట్లా వాళ్ళ దృష్టి కేవలం పర్వతం మీదనే ఉంటుంది. భూ సంబంధమైన వాటి గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు. 2 ఇంజనీరింగ్లు చేసిండు అని అంటే ఆసియా ఖండంలో మొట్టమొదటి వ్యక్తి ఆయనే. 2 ఇంజనీరింగ్లు చేశాడు. ఈ లోకం ఆయనకు చాలా పెద్ద పొజిషన్ ఇస్తుంది, చాలా ఉన్నతమైన స్థాయి ఇస్తుంది ఈ లోకం ఆయనకు. 2 ఇంజనీరింగ్లు చదివిండు అనంటే అది కూడా ఒకరు. ఎంత అద్భుతమైన సందర్భంలో ఉన్నామండి భూమి. కాబట్టి ఆత్మీయంగా ఎదుగుట అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అండ్ ఇట్స్ వెరీ సీరియస్. ఇది చులకన చేసేది అసలు కార్యక్రమం. సో కాబట్టి నేటి దినాలలో పరిస్థితులు అట్లా లేవు. లేనే ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు, భూముల కోసం కొట్లాడుతున్నారు, పొలాల కోసం కొట్లాడుతున్నారు. నేను చర్చ కట్టుకుంటా మనం కొంతసేపు గత చేస్తే అయిపోతుండే. నా ఆస్తి నాకు ఇచ్చేసేయండి, నేను చర్చ కట్టుకుంటా, నేను సేవనే చేస్తా. ఆయన ఎందుకంటే చేయడం నాకు అర్థం కాలేదు. ఆయన కూడా గత చేసి అయిపోతుండే కదా. ఇట్లాగో నేను కొడుకుని నేను కోట్ల కేసేసినాను అనుకో, తీర్పు నా దిక్కే వస్తుంది, నా తండ్రి ఆస్తి పిల్లలకే వస్తుంది కదా. నా బలం నాకు ఇచ్చేసేయండి, అయిపోతుంది. కోట్ల కేసేసాడు ఆయన. ఏం సార్ ఆయన ఎందుకు చేయలేదు? కొడుకుగా ఆయన హక్కు ఉంది, తండ్రి ఆస్తి మీద చర్చ కట్టుకుంటా అంటున్నారు కదా. చర్చ కట్టుకుని దేవుని సేవ చేసుకుంటారు. ఒకవేళ ఆయన కనుక అట్లా చేసినుంటే వాళ్ళ అమ్మ నాయన రక్షణ పొందబడ్డాయి. మీకు తెలుసా భక్త సింగ్ తాత వాళ్ళ మమ్మీ డాడీ రక్షణ పొందిందని? ఎస్, భక్త సింగ్ తాత వాళ్ళ మమ్మీ డాడీ రక్షణ పొందినాడు. వాళ్ళ మమ్మీ కూడా రక్షణ పొందింది, వాళ్ళ డాడీ కూడా రక్షణ పొందినాడు. వాళ్ళిద్దరికి బాప్తిజం ఆయనే ఇచ్చినాడు. ఒకవేళ భక్త సింగ్ తాత కనుక అట్లా చేసినట్టే అంటే ఆయన ఆస్తి కోసం కుట్లాడి ఆయన కావాల్సిన హక్కులు ఆయన లాగుకొని చర్చ్ కట్టుకొని పరిచయం చేసినట్టే అప్పుడు వాళ్ళ అమ్మాయిన అసలు రక్షణ పొందుతాడు. మా స్థలంలో సంఘం కట్టుకొని మా స్థలంలో సేవ చేస్తున్నావు, నువ్వేం సేవకుడివి, నువ్వేం దేవుడు, నీ దేవుడు ఏం దేవుడు, నేనేం విశ్వాసం అయి నీ దేవుడికి జాగ్రత్తగా వాళ్ళ అమ్మాయినతో రక్షణ పొందుతాడు. నేను కొన్ని విషయాలని వదిలేయడం ద్వారా కొద్దిమంది రక్షణ పొందుకుంటారు. సో కాబట్టి ఒకటి చూసినాము ఆత్మీయంగా ఎదుగుట, రెండోది చూసినాము ఆత్మీయంగా ఇంకా ఎదుగుట, మూడోది చూసినాము ఆత్మీయంగా ఎదగకుండా అణచివేసేవి ఏమిటి, నాలుగోది చూసినాము ఆత్మీయంగా పెద్దవారు. ఇంకా 2 సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తే చూస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. దేవుడి వద్దకు